ఇది వచ్చి మనకు ఒక్క ఛార్జ్ తోనే 250 నుంచి 320 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. రెండు బ్యాటరీలు ఉంటాయి, ఒక సింగిల్ బ్యాటరీ. ఓకే. ఒక ఛార్జ్ కి వచ్చి 418 కిలోమీటర్లు. ఓకే. మనమైతే 350 నుంచి 418 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. రియల్ రేంజ్ 350 నుంచి 418 కిలోమీటర్స్. బండి ఎక్కడ చూసినట్టుంది కదా, ఇది కొమకి బ్రాండ్కి సంబంధించిన రేంజర్ అనే ఎలక్ట్రిక్ బైక్ మోడల్ అండి. సో బండి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో క్రూజర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఎలక్ట్రిక్ బైక్ అన్నమాట. సో ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో ఇక్కడ VMM కొమకి ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో కొమకికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా సేల్ చేస్తున్నారండి. సో మనందరం కొమకి బ్రాండ్ పోయింది అనుకున్నాము, అండ్ హైదరాబాద్లో చాలామంది షోరూమ్స్ కూడా తీసేశారు. బట్ తిరుపతిలో 8 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఈ కొమకికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ కొమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్తో పాటు వీళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి కూడా మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. వీళ్ళు 50 కిలోమీటర్ల నుండి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఈ షోరూంలో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కనుక తిరుపతిలో ఉండి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే ఈ VMM ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి వచ్చేయండి. దీని అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఎలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి ఈ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇదే తిరుపతిలో ఉన్న VMM కొమకి షోరూమ్ అనమాట. నమస్కారం మేడం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. రైట్. ఇప్పుడు కొమకి షోరూమ్ అనేది అటు తెలంగాణ, హైదరాబాద్ సైడ్ చాలా షోరూమ్స్ తీసేయడం నేను చూశాను, బట్ మీరు ఇంకా సేల్ చేస్తున్నారు. అసలు ఉందా కొమకి బ్రాండ్? ఉంది సార్, ఎక్కడ పోలేదు. మన తిరుపతి VMM ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్లో 8 సంవత్సరాలుగా మనం కొమకి ఇవి వెహికల్స్ అమ్ముతున్నాం సార్. ఇప్పటికీ మనకి ఓల్డ్ కస్టమర్లకి సర్వీస్ ఇస్తూనే సేల్స్ అనేది మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే. అందులో మనకి అన్ని కంపెనీల ఎలక్ట్రికల్ వెహికల్స్కి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని కంపెనీల ఎలక్ట్రికల్ వెహికల్స్కి మనం సర్వీస్ అందిస్తున్నాం. దానివల్ల మనకి తిరుపతిలో 8 సంవత్సరాలుగా ఇంకా కోమాకి వెహికల్స్ కంటిన్యూగా సేల్స్లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏ మోడల్ సేల్ చేస్తున్నారు ఇక్కడ? అందులో మనకి ఇంకా సక్సెస్ఫుల్ మోడల్స్ అనేటివి మనం సేల్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అవి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? స్టార్టింగ్ వచ్చి మనకి X1 మోడల్లో 40,000కి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో కొమకిలో స్టార్టింగ్ ప్రైస్ 40,000. ఓకే. ఏమున్నాయి దీంట్లో స్పెషాలిటీస్, ఫీచర్స్? దీంట్లో మనకు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ కూడా మనకి సెక్యూరిటీ లాక్ సిస్టమ్ ఉంటుంది, మనకి రివర్స్ మోడ్ ఉంది. అందులోనే మనకి డిస్ప్లే ఆన్ చేసినా కూడా బేసిక్ వర్షన్ లో కూడా మన బండిలో ఏ ప్రాబ్లం ఉన్నా డిస్ప్లేను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అందులో మనకి ఇప్పుడు మోటార్ ప్రాబ్లం అయినా, కంట్రోలర్ ప్రాబ్లం అయినా, సెన్సార్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా చూపిస్తుంది. ఇందులో మనకి బేసిక్ నుంచే మనకి ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు హప్ వెళ్తాము, రిటర్న్ ముందుకి వెనక్కి రాకుండా ఇన్హోల్ ఫ్యూచర్స్ ఉంది, రివర్స్ మోడ్ ఉంది. అన్ని ఫీచర్స్ మనకి స్టార్టింగ్ బేసిక్ మొదల్లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ మనకి మొబైల్ ఛార్జ్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు 40,000కి మనకి బ్యాటరీస్ ఎన్ని ఇస్తారు? రేంజ్ ఎంత వస్తుంది? మనకి 48 వోల్టేజ్ బ్యాటరీ వస్తుంది. 45-55 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఓకే. సో ఎవరైతే సిటీలో తిరగాలనుకుంటున్నారో వాళ్ళకి, లేడీస్ కి మనకి ఎక్కువ స్పీడ్ పోకూడదు, పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, లేడీస్ కి అనేది ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. ఓకే. అండ్ నాకు ఒక 100 కిలోమీటర్ల రేంజ్ కావాలంటే ఇంకా మనకు ఉన్నాయండి. దీంట్లోనే మనకు లిథియం అయాన్తోనే 60-70 కిలోమీటర్స్ ఉంది, తక్కువ ప్రైస్. ఇంకొచ్చి 80-100 కిలోమీటర్లోనూ ఉంది, 120-150 కిలోమీటర్లో కూడా మనకి X1లోని అవైలబుల్ ఉన్నాయి. ఓకే. రైట్. ఈ మోడల్లో మీరు ఎంత రేంజ్ కావాలనుకుంటే అంత రేంజ్ బ్యాటరీ ప్యాక్ని వీళ్ళు కస్టమైజ్ చేసి ప్రైస్ చెప్పేసి మీకు ఇస్తారు. సో మీ రిక్వైర్ని బట్టి దీంట్లో బ్యాటరీని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ మేడం? ఇప్పుడు మనకి నెక్స్ట్ మోడల్ వచ్చి XR7 మోడల్ న్యూగా లాంచ్ అయిందండి. ఇది వచ్చి మనకు ఒక్క ఛార్జ్ తోనే 250 నుంచి 320 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. రెండు బ్యాటరీలు ఉంటాయి, ఒక సింగిల్ బ్యాటరీ. ఓకే. ఒక సింగిల్ ఛార్జ్ తోనే 250 నుంచి 320 కిలోమీటర్లు మనం చెప్తాము. అదే కంపెనీ రేంజ్ అయితే 320 కిలోమీటర్లు చెప్పారు, కానీ మనం రియల్ రేంజ్ వచ్చి 250 నుంచి 320 కిలోమీటర్లు. ఫస్ట్ మోడ్ లో సింగిల్ పర్సన్ డ్రైవింగ్. ఇందులో బ్యాటరీ వచ్చి LFP వస్తుంది, 4.5 కిలో వాట్ బ్యాటరీ వస్తుందండి. దీంట్లో మన గూడ్స్ ప్లేస్ అనేది కూడా చాలా పెద్దగానే ఉంటుంది. 4.5 బ్యాటరీ ఇచ్చినప్పటికీ బూట్ స్పేస్ ఉంది. ఇంకా అది మనకి ఫుట్ కింద వచ్చేస్తుంది బ్యాటరీ. ఓకే. ఓకే. బయటికి తీసుకోవడానికి లేదు, ఫిక్స్డ్ బ్యాటరీ వచ్చేస్తుంది. ఓకే. అందులో చార్జర్ కూడా మనకి 4 to 5 అవర్స్ పడుతుంది, జీరోకి డౌన్ అయితే. మనకి 30% ఉంటే 3.4
ఓకే, ఇప్పుడు 5 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే సింగిల్ పర్సన్ ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా 250 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఫస్ట్ మోడ్లో సింగిల్ పర్సన్ 250 నుంచి 320 కిలోమీటర్ల రేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దీని ప్రైస్ ఎంత మేడం? దీని ప్రైస్ వచ్చి ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 90,000. ఓకే, వారంటీ ఎంత ఇస్తున్నారు ఈ బండి పైన? బ్యాటరీ వచ్చి 3 years వారంటీ అండి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ మోడల్ మేడం? రిజిస్ట్రేషన్ వెహికల్. ఎంత వెళ్తుంది స్పీడ్ వచ్చి మనకి 55-65 వెళ్తుంది. ఈకో మోడ్లో 35 వెళ్తుంది. ఓకే, మన కోమాకిలో నెక్స్ట్ మోడల్ వచ్చి ఎస్సీ ప్రో ఉందండి. ఇది వచ్చి మనకి ఒక ఛార్జ్కి 250 నుంచి 320 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందండి. సేమ్ బ్యాటరీ బ్యాక్? సేమ్ బ్యాటరీ బ్యాకే. ఓకే, దీంట్లో స్పెషాలిటీ ఏంటి? మోడల్లో ఏమైనా చేంజ్ అవుతుంది? దీంట్లో మోడల్ ఏమంటే మనకి ఇది స్టార్టింగ్ నుంచి ఇది సక్సెస్ఫుల్ మోడల్ ఎస్సీ. ఓకే, అందులో దీనికి గూడ్స్ ప్లేస్ అనేది మనకి చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఒక ఫార్మర్ తీసుకోవచ్చు, వాళ్ళకి విలేజ్ సైడ్ కావాల్సిన లగేజ్ అంతా ఇక్కడ ముందర తీసుకోవచ్చు. లోడ్ కెపాసిటీ అనేది పికప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి పికప్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ గా యూస్ చేసినా ఇది మనకి చాలా లైఫ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ మోడలే ఇది కూడా మనకి 55-60 వెళ్తుంది. 65 దాకా మనకి ఎస్సీ ప్రోలోనే స్పీడ్ ఉంది. దీంట్లో వచ్చి మనకి డిక్కీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, బ్యాటరీ ఎక్కడ ఉంటుంది? ఇది ఫ్లోర్ బోర్డ్ పైన మనకి కింద వస్తుంది బ్యాటరీ. LFP వస్తుంది. 4.5 కిలో బ్యాటరీనే వస్తుంది. ఓకే, ఇందులో మనకి స్మార్ట్ BMS బ్యాటరీస్ వస్తాయి. ఓకే, దీంట్లో వచ్చి మనకి స్పీడ్ వచ్చి 60 ఎస్సీ ప్రోలో వెళ్తుంది. ఎస్సీ ఇందులోనే మనకి ఎస్సీ ఆల్ట్రా వెహికల్ ఉందండి. ఓకే, బండి చూడడానికి మొత్తం సేమ్ ఇదే ఉంటుంది. ఆల్ట్రా వచ్చి డ్యూయల్ బ్యాటరీ. ఓకే, సో దాంట్లో 2 బ్యాటరీలు వస్తాయి. డ్యూయల్ బ్యాటరీస్ వస్తాయి. ఫ్లోర్ బోర్డ్ పైన ఒక బ్యాటరీ, డిక్కీలో ఒకటి వస్తుంది. అది మనం 2-in-1 గా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ అందులో ఒక చార్జ్ చేసేటప్పుడు MCB ఆఫ్ చేసుకోవాలి, ఇంకోటి వచ్చి ఆన్ చేసుకోవాలి. ఓకే, సార్ అలాగే మనం ఒక చార్జ్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఒక MCB ఆన్ చేసుకుని ఒకటి పెట్టుకుంటాం. 1-2 ఇలా వస్తాయి బ్యాటరీస్. ఓకే, ఏ బ్యాటరీ పైన అయితే నడుపుతున్నామో ఆ MCB ఆన్ చేసుకోవాలి. అందులో వచ్చి మనకి సెకండ్ బ్యాటరీ వచ్చి 70-33 Ah బ్యాటరీ ఇస్తారు. LFP బ్యాటరీ, కెపాసిటీ తగ్గుతుంది అది. ఓకే, ఇంకోటి వచ్చి 4.5 కిలో బ్యాటరీ ఇస్తారు. కింద వచ్చి రెండు కలిసి మనకి 350 నుంచి 418 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో సపోజ్ మనకు ఒక ఇది తీసుకున్నాం అనుకోండి, డిస్ప్లేలోనే మనకి మన ఫ్యూచర్స్ అంతా తెలుస్తాయి ఈ కోమాకి బ్రాండ్ లో. నేను ఆల్రెడీ అన్ని వెహికల్స్ కి సర్వీస్ చేస్తున్నాను. అలా ఫీచర్స్ బయట బ్రాండెడ్ కి లేవు. దీంట్లో ఉన్నది అంటే ఇప్పుడు మనకి వెహికల్స్ ఏదన్నా ఒక కంట్రోలర్ పోయినా, ఎక్సిలేటర్ పోయినా, మోటార్ పోయినా, ఏదైనా సెన్సార్ ఏదన్నా పోయినా కూడా మనకి డిస్ప్లేలోనే మనకి అవి ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ ఒక మన కస్టమర్ మీరు తీసుకెళ్తారు, మీకు స్పేర్ పార్ట్స్ మేము తీసుకురావాలా, ఒక డిస్ప్లే అనేది మీకు వీడియో తీసి పెట్టినా కూడా మీకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేది మేము అందుబాటులో తీసుకొని సర్వీస్ చేస్తాం. చేస్తాము, చార్జెస్ అనేది తీసుకుంటాం. రైట్, అర్థమైంది. అండ్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి ఎస్సీ ప్రో వచ్చి 90,000. ఓకే, ఎస్సీ ఆల్ట్రా వచ్చి 1,10,000. ఓకే, 20,000 రూపాయల డిఫరెన్స్. సో దీని కాన్సెప్ట్ అనేది నాకు చాలా నచ్చిందండి. సో ఇది మీకు సింగిల్ బ్యాటరీతో కావాలనుకుంటే సింగిల్ బ్యాటరీతో తీసుకోవచ్చు. లేదు నాకు ఒక 350 నుండి 400 కిలోమీటర్ల రియల్ రేంజ్ కావాలి, అది కూడా ఈకో మోడ్లో వెళ్తే సింగిల్ పర్సన్తో వెళ్తేనే వీళ్ళు చెప్పిన రేంజ్ వస్తుంది. సో అలా కావాలనుకున్నా కానీ వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రా బ్యాటరీ వేస్తారు, దానికి సపరేట్ MCB ఉంది. సో అలా మీరు వేసుకుంటే 1,10,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ కాస్ట్. ఇక్కడ మీకు డ్యూయల్ బ్యాటరీతో 350 నుండి 400 కిలోమీటర్ల రియల్ రేంజ్తో ఈ కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. రిజిస్ట్రేషన్ మోడల్ అండ్ స్పీడ్ కూడా 55-60 kmph అవుతుంది. సో ఈ వెహికల్స్ కనుక మీకు కావాలనుకుంటే తిరుపతిలోని VMM ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ షోరూమ్కి వచ్చేసేయండి. వీళ్ళ అడ్రస్, మొబైల్ నెంబర్స్ అన్ని మీకు స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఒక క్రూజర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఇది కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ బండి అండి. సో మీలో చాలా మందికి బండి తెలిసే ఉంటుంది. మేడం దీని డీటెయిల్స్ ఏమున్నాయి? దీని డీటెయిల్స్ ఏమంటే ఒక ఛార్జ్కి 220 నుంచి 250 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ఒక ఛార్జ్కి. ఓకే, సేమ్ బ్యాటరీ 4.5 కిలో బ్యాటరీ LFP. ఓకే, దీంట్లో వచ్చి మనకి సిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది అస్సలు రాదు. మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నారు, ఎందుకంటే సిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది అనేసి. ఇప్పుడు కూర్చున్నారనుకోండి, ఫుట్ అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏమంటే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మనకి స్పీడ్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. మనం క్రూజ్ కంట్రోల్ మోడ్ ఒకసారి ప్రెస్ చేసేసి మనం అలాగే వెళ్ళామంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. మళ్ళీ మనం సెన్సార్ రిలీజ్ చేస్తేనే అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. దీంట్లో వచ్చి మనకి మొబైల్ ఫోన్ కూడా కాల్స్ వచ్చాయంటే మనం మొబైల్ లిఫ్ట్ చేయకుండా అది ఇక్కడే మనం టచ్ చేసి మనం మొబైల్ మాట్లాడచ్చు. అట్లా దీంట్లో మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. మనకి ఈవెన్ యూట్యూబ్ సాంగ్స్ అవంతా కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. దీంట్లో వచ్చి మనకి ఇక్కడ మెమరీ కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మూవీస్ అలా కూడా మనకు ఒక
సగం అనేది చూడొచ్చు. రైట్. దీంట్లో USB పిన్ ఉంది, మనం ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్. ఓకే, సో ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి రేంజర్ వెహికల్లో. ఇందులోనే మనకి సెక్యూరిటీ లాక్ సిస్టమ్ కూడా ఉన్నాయండి. ఓకే, మనం లాక్ చేసేసిన ఈవెన్ వేరే కీస్ ట్రై చేసినా అది మూవ్ అవ్వదు. ఓకే, ఇలా సౌండ్ అనేది ఎక్కువ సౌండ్ ఇస్తుంది, ఎవరు మనం దీన్ని తీసుకెళ్ళలేదు. అలాగే దీంట్లో మనం ఎక్కడన్నా పార్క్ చేస్తుంటాం, మనం పార్క్ చేసినప్పుడు ఎంటీ ప్లేస్ ఉండొచ్చు, తర్వాత ఫుల్ అవ్వచ్చు. మనకి అది ఈ బటన్ నొక్కినా కూడా మనకు పార్కింగ్ అనేది తెలుస్తుంది, మన వెహికల్ ఎక్కడ ఉందని. స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది? స్పీడ్ వచ్చి మనకి 80 వెళ్తుంది, స్టాప్ స్పీడ్ 80-85 వెళ్తుంది. 4th మోడ్. రైట్. ఈకో మోడ్లో 35-45 వెళ్తుంది. ఓకే, సింగిల్ ఛార్జ్తో 220 నుండి 250. ఫస్ట్ మోడ్లో 220 నుంచి 250 కిలోమీటర్స్ అనేది మనం ఒక సింగిల్ ఛార్జ్తో వెళ్ళొచ్చు. బ్యాటరీకి 3 years వారంటీ, మంచిగా మెయింటెనెన్స్ చేస్తే లాంగ్ లైఫే వస్తుంది. ఓకే, అండ్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? ఇది 1,38,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఓకే, ఆన్ రోడ్లో మీకు ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, యాక్సెసరీస్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి. రైట్ మేడం, స్కూటర్స్ అయితే బాగున్నాయి, ఎలక్ట్రిక్ బైక్ కూడా బాగుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా? మీకు ఈ బండికి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా మీకు స్పేర్ పార్ట్స్ అంతా అవైలబుల్ ఉంటాయండి. మీకు ఎక్కడికైనా సర్వీస్కి స్పేర్ పార్ట్స్ అనేది మేము కంపల్సరీ మీకు పంపిస్తాం, టెక్నీషియన్స్ కూడా. అలాగే మీరు బయట ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మీరు ఎవరైనా స్పేర్ పార్ట్స్లో సఫర్ అవుతూ ఉంటే ఇక్కడ మన తిరుపతిలోనే కాదు, మనకి ఎక్కడైనా సరే మాకు కాంటాక్ట్ అయ్యి ఫోన్ మాట్లాడి మాకు స్పేర్ పార్ట్స్ కావాలనేసి మాతో కాంటాక్ట్ అయితే మేము కొరియర్లు పంపిస్తామండి, కార్గోలో పంపిస్తాం. స్పేర్ పార్ట్స్ కూడా మీకు ఎక్కడికైనా సప్లై చేస్తాం. రైట్. అండ్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ కూడా మా దగ్గర ఉంది. మేము బయట కూడా మేము స్పేర్ పార్ట్స్ అనేవి మేము కొరియర్ చేస్తాం. ఈ నెంబర్ చూసి మీకు ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు లేని, సపోజ్ మీ దగ్గర ఉన్న స్పేర్ డ్యామేజ్ అయి ఉంటుంది, అది వీడియో పెట్టి ఫోటో తీసి మాకు పెట్టారంటే సేమ్ స్పేర్ పార్ట్స్ మీకు కొరియర్లో పంపిస్తాం. రైట్. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన టెక్నీషియన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని చెప్పి ఇస్తున్నాం సార్. ఎలా వర్క్ అవుతుంది? మేము ఇక్కడ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అలాగే మీకు ఎవరైనా టెక్నీషియన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ వచ్చినా కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామండి. ఓకే, సో మీరు కనుక ఈవీ టెక్నీషియన్ కావాలనుకుంటే తిరుపతిలోనే కాదండి, మీరు ఎక్కడి నుండైనా ఇక్కడికి వచ్చి ఈ వెహికల్ యొక్క టెక్నీషియన్ కోర్సు నేర్చుకొని వీళ్ళ దగ్గర ఆపర్చునిటీ ఉంటే వీళ్ళే మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాల్ చేయండి. అదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది.